రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కల్లాలలో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా అటు పాలకులు కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆకలి కేకలు పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయాలని అంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఇప్పుడు పంట మార్పిడి చేసుకోవాలని చెప్పేసి నిన్న అనధికారిక మంత్రులు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా 7 రకాలు సూచిస్తున్నారు, పంట మార్పిడి చేసుకోవాలంటున్నారు, వాటికి మాత్రమే బోనస్ ఇస్తామని కూడా అంటున్నారు. అసలు ముఖ్యంగా నిన్నటి సమావేశం రైతుల పాలిట పెను శాపం. నిన్న మంత్రివర్గం చెప్పింది ఏంటంటే ఇక మేము పంటలు కొనము అని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం ఏ పంట కొనమంటే ఎంత మోతాదులో కొనమంటే అంతే కొంటాం, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పంటలు కొనదుగాక కొనదు అని నిన్న చేతులు ఎత్తేశారు. నిజంగా అది రైతుల పాలిట ఒక పిడుగు లాంటి వార్త. ఈరోజు కేంద్రం ఏం చెప్తుంది, మొక్కజొన్నకు కానీ జొన్నకు కానీ కేవలం ఎంఎస్పి ఇస్తుంది తప్ప కేంద్రం కొనదు. అంటే ఇక ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఈ వచ్చే వానకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మక్కలు కొనదు, జొన్నలు కొనదు. ఇకపోతే పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ అంటే పల్లి కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, తదితర ఆయిల్ సీడ్స్. అదేవిధంగా పల్సెస్ అంటే కందిపప్పు, పెసరపప్పు తదితర వాటిని కేంద్రం కేవలం 20% మాత్రమే కొంటుంది. అంటే మీరు 20% కొంటామంటే రైతు 4 ఎకరాలు పంట పండిస్తే 1 ఎకరం కొంటాం, 3 ఎకరాలు బయట అమ్ముకోండి. లేదా 1 ఎకరంలో 10 క్వింటాల పంట వస్తే 2 క్వింటాలు మాత్రం ఎంఎస్పీకి కొంటాం, 8 క్వింటాలు బయట అమ్ముకోండి అని చెప్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేస్తాము, మేము బాధ్యత తీసుకోము అని ఇలా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే దీంతో అసలు వ్యవసాయం అనేటువంటిది ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో రైతు బంధు మాయమైపోయింది, దేవుడి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేయకుండా మోసం చేసేసినారు. రైతు బీమా డబ్బులు కట్టకపోవడం వల్ల 7,000 మంది రైతులకు ఇలా బీమా డబ్బులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలు చేయక రైతులు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇలా నీరు ఇవ్వడం లేదు, సరి అయిన కరెంట్ ఇవ్వడం లేదు, సకాలంలో ఎరువులు ఇవ్వడం లేదు. ఇప్పటికే నానా ఇబ్బందుల్ని పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మేము కేంద్రం కొంటేనే కొంటాం, లేదంటే పంటలే కొనమని చేతులు ఎత్తేయడం అనేటువంటిది రైతులకు ఇలా పెనుశాపం. ఇది సార్, ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈసారి కొనుగోలు చేశాం. బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, ఎన్నడూ కూడా ఇంత ధాన్యం కొనుగోలు చేయలేదు, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళ హయాంలో అని చెప్పేసి కూడా నిన్న మంత్రులు మీడియా సమావేశంలో వెళ్ళారు. మంత్రులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. 2021-22 సంవత్సరంలో యాసంగి పంటలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. అంటే మేము ఇంతకుముందు 4 ఏళ్ల క్రితమే 92 లక్షలు కొన్నాం. ఈరోజు మీరు కొన్నది కేవలం 75 లక్షలే. అంటే మేము కొన్నదానికంటే కూడా 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీరు తక్కువ కొన్నారు. గొప్పలు ఎక్కువ చెప్పుకుంటున్నారు, మేమేమో ఆ రోజు చెప్పుకోలేదు, మీరు కొన్నది తక్కువ చెప్పుకునేది ఎక్కువ అన్నట్టుగా మీ పరిస్థితి తయారైంది. ఇవాళ సన్న రకాల విషయంలో కూడా ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, తర్వాత వరి ధాన్యంకి ఇస్తామన్నారు, తర్వాత సన్న రకానికి ఇస్తామన్నారు. ఆ సన్న రకాల్లో 33 రకాల సన్నధాన్యానికి బోనస్ ఇచ్చారు. ఇప్పుడు 7 రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. ఆ విత్తనాలు అందుబాటులో లేవు. అందులో కొన్ని రకాలు ఎట్లున్నాయంటే అవి దిగుబడి 20 క్వింటాలే వస్తుంది, తక్కువ దిగుబడి వచ్చేటువంటి పంటలు. ఇంకా ఒక రకం ఏంటంటే అది లాంగ్ డ్యూరేషన్ క్రాప్, అంటే 150 రోజుల పంట, అంటే ఒక నెల రోజులు పంట అదనంగా పండాలంటే దానికి పెట్టుబడి ఎక్కువైతుంది, డిసీజ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ రకంగా బోనస్ను కూడా బోగస్ చేసే విధంగా, అంటే బోనస్ను ఎగబెట్టే విధంగా 33 రకాల నుంచి ఇలా 7 రకాలకు తగ్గించడం, అంటే బోనస్ను కూడా మెల్లమెల్లగా ప్రభుత్వం వదులుకుంటుంది. చివరిగా యాక్చువల్గా సిద్దిపేట ఎన్నిక ఏదైనా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడా మాజీ మంత్రి హరీష్ రావుకి మెజారిటీ ఎంత వస్తుందని చెప్పేసి కూడా టీవీలకు అతుక్కొని మరి చూస్తూ ఉంటారు. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యూచర్ లేని వ్యక్తులు ఫ్యూచర్ సీట్ రద్దు చేస్తామంటున్నారు, అసలు గెలుస్తాడా సిద్దిపేటలో చూద్దామని కూడా సవాల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి మాటలకు అసలు విలువే లేదు. దేవుడి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డి మాటలు ఎలా నమ్ముతాం? మా నియోజకవర్గం సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో 9,000 కోట్ల రైతు బంధు డబ్బులు వేస్తానని నా సిద్దిపేటలో బహిరంగ సభలో చెప్పి ఇవాళ 85 రోజులైనా రైతు బంధు వేయలేదు. అంటే పబ్లిక్ మీటింగ్లో నా నియోజకవర్గంలోనే 45 రోజుల్లో రైతు బంధు వేస్తానని మోసం చేసిన వ్యక్తి మాటలు ఎవరైనా ప్రజలు నమ్ముతారా? ఇతను కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. నేనే వెళ్ళి కొడంగల్ ఇన్ఛార్జిగా అతను ఓడగొట్టాను, మరి రాజకీయ సన్యాసం తీసుకున్నాడా?
అంటే రేవంత్ రెడ్డివి మాటలు ఎక్కువ, అబద్ధాలు ఎక్కువ, కేవలం గోబల్స్ ప్రచారం చేస్తూ ఆయన కాలం వెలబుస్తూ ఉన్నాడు. ఆయన మాటలకు అసలు విలువ లేదు, ప్రజలు ఆయన పట్టించుకోరు. చూస్తున్నాం కదా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరు రైతులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఉంటున్నాడు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదూర్ రాజు న్యూస్, హైదరాబాద్.